పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నాం. ఇక్కడ భూభారతికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం. కూడా ప్రొవిడెంట్ లో పడి చెప్పులు అరిగే విధంగా తిరిగినటువంటి సమస్యలు ఎన్నో నా దృష్టికి వచ్చినాయి. పాపం కొంతమంది ఎకరా భూమి అమ్ముకుంటే మా పిల్లల చదువులకు, మా పిల్లల పెళ్లిలకు, తాతల నుంచి ముత్తాతల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూములను కూడా ప్రొవిడెంట్ లో పెట్టి ముప్పు తిప్పలు పెట్టి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వం కతి ధరణి ద్వారా చూసినాం మనం. మరి మన జిల్లాలో మంచి డైనమిక్ అయినటువంటి మంచి అధికారులు ఉన్నారు. కానీ సార్ మీకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినా చెడ్డ పేరు తెచ్చినా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ గారికి తెలిసిందే కానీ నేను చెప్తా ఉన్నా, ఒక సర్వే నంబర్లో 10 ఎకరాల భూమి ఉంటే అందులో ఎకరానో 2 ఎకరాలు ఏదో గొడవల నుండి ప్రొవిడెంట్ లో ఉంటే మొత్తం సర్వే నెంబర్ మొత్తం ప్రొవిడెంట్ లో పెట్టి ఆనాడు చాలా ఉసురు పోసుకోవడం జరిగింది. చాలా మందికి నష్టాలు జరిగినాయి. మరికొంత ఆల్రెడీ ఇల్లు అయిపోయి సంవత్సరాల తరబడి ఇల్లు కట్టుకొని రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ ఆ భూముల మీద మళ్ళీ పాస్బుక్లు ఇచ్చి వాటిని వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తామంటే కూడా ఇల్లు కూడా అమ్ముకోలేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. కోర్టుకు కళ్ళుంటాయి, చెవులు ఉంటాయి కానీ కనిపేది. కోర్టుకు పోతారు, ఏదో ఒక స్టే ఆర్డర్ పట్టుకొచ్చుకుంటారు. ఎందుకంటే మన దగ్గర రికార్డ్ సరిగా లేదు కాబట్టి. దాని ద్వారా వాళ్ళకు రిజిస్ట్రేషన్లు జరగక చాలా మంది పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ధరణి ద్వారా మొన్నటి వరకు ప్రొవిడెంట్ లో ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ అన్నిటిని కూడా మీరు ఏ విధంగా క్లియర్ చేస్తున్నారు, మరి ఏ విధంగా వాటికి సమస్యకు పరిష్కారం చేస్తున్నారో కూడా దీంట్లో తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్లు మరి మనకు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా సమస్య కంటిన్యూ అవుతుంది. అది కావద్దంటే ఈ భూభారతి చట్టం ద్వారా మనం ఏమైనా క్లియర్ చేయగలుగుతాం, ఏదో ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ప్రతి వ్యవస్థలో ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనకు 90% 80% అధికారులు మంచి ఉన్నా కొంతమంది చిన్న వాళ్ళ కింద చేసేటువంటి తప్పులు దానివల్ల రైతులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పేదలు బాధపడి చెప్పులు అరిగేటట్టు తిరిగేటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు జరిగింది. కనుక ముందు జరగొద్దనేదే ఈ భూభారత్ చట్టం. కాబట్టి దాన్ని కఠినంగా మీరు చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నా. నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాకుండా ఒక సామాన్యమైన నిజమైన రైతుగా మాట్లాడేది ఏంటంటే, దయచేసి ఈ చట్టం అమలు చేసే ముందు అధికారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ధరణి పోర్టల్లో 1 ఎకరం పొలం ఉంటే దాంట్లో 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా ధరణి పోర్టల్లో వేరే రైతులను జమ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అలాంటి ముందుగల వేసిన తర్వాత ధరణి పోర్టల్ను మళ్ళీ తిరిగి నిర్ణయించాలి, లేకపోతే మళ్ళీ ప్రభుత్వం చెడపేరు వస్తుంది. అదేగాక ముఖ్యంగా డిజిటల్ అన్నారు, డిజిటల్ పాస్బుక్స్ అన్నారు, ఓకే తప్పలేదు. కానీ ఇంతకుముందుకు ఏంటంటే, మేము పాస్బుక్ ఇస్తే ఎక్కడ బ్యాంకుకు పోయినా రైతు దగ్గర పాస్బుక్ బ్యాంకర్ తీసుకుంటున్నాడు, మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉండలేదు. కాబట్టి తిరిగి 2 పాస్బుక్లు ఉండాలి. టైటిల్ డీడ్ లాగా పేర్లు ఏమైనా పెట్టండి,
టైటిల్ డీడ్ లాగా పాస్బుక్ లాగా 2 పాస్బుక్లు ఉండాలనేది మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. అదేగాక ముఖ్యంగా ఒక ఇల్లు కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు కావచ్చు, గ్రామ పంచాయతీ వాళ్ళు కావచ్చు ట్యాక్స్ తీసుకుంటున్నారు. అట్టి విషయంపై ఖచ్చితంగా ఎకరాకు ఇంత అని మళ్ళీ తిరిగి పన్ను రసీదులు తీసుకోవాల్సిన ప్రొవిజన్ ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు దయచేసి మీరు చెప్తే మేము పోతే మా సొంత కార్యాలయాల మీద మేము పెద్ద ఆయన దగ్గర పోవడం జరుగుతుంది. మీరైతే మీటింగ్లో కూడా చెప్తారు. ఖచ్చితంగా పన్నులు అనేది తిరిగి పెట్టండి. అవసరం ఉన్న రైతు పెట్టుకుంటాడు, అవసరం లేని రైతు కట్టుకోడు, అది వేరు మాట. కానీ పన్ను కట్టుకుంటే ఆ సంవత్సరం పహాని ఖచ్చితంగా వస్తుంది. ఉదాహరణకు ధరణి పెట్టిన తర్వాత అసలు పేరే చేంజ్ కావన్నారు. గతం ఉన్న కలెక్టరు చూస్తూ ఉండగా మా ఊళ్ళో రైతే కుమ్మరి రాములు అనే వ్యక్తి తీసి వేరే పెద్ద రైతు పేరు చెప్పను కానీ అతను లేకున్నా ఇతని పేరు మీదకి ఎకరం పొలం అతను చేసిండు. రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. అలాంటి జరగాలి అనేది నా అభిప్రాయం. ఒకవేళ జరిగినా సంవత్సరం నాడు పన్ను కట్టుకుంటే ఆ పన్ను రసీదు చూసుకుంటే అయ్యా నాకు 2 ఎకరాలు ఉండే ఇలా ఎకరమే అయిందని రైతుకు అవగాహన వస్తుంది. కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా. మూడవది ఏంటంటే అత్యంతంగా ఇవంతా నేను రెవెన్యూలో నాకు అనుభవం ఉన్నది చెప్తున్నా. ఇవన్నీ పాతయే కొత్తగా మళ్ళేసినట్టున్నది. నేను 100% ఇది నిజంగా కూడా గ్రామాలలో తిరిగి రికార్డు రాయడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎవరన్నా పట్వారిని అడగడానికి ఆఖరి కావాలని కూడా లేకుండా చేసిన ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మనం ఇప్పుడు తీసుకున్న చట్టాన్ని ఇప్పుడున్నది పూర్తిగా మొన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇదంతా మీ రెవెన్యూ అధికారుల భుజాల మీద ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వానికి మంచి పేరు చేయాలంటే మీరు కూడా దీంట్లో తిరిగి అవకాశాలు రాకుండా చూడాలనేది ఈ సభ ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. కార్యక్రమం పాల్గొంటున్న సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ భూభారత చట్టాన్ని మేమందరం ముక్త కంఠంతో స్వాగతిస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కార దిశగా చాలా అందగా కఠినంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఈ భూభారత చట్టం రావడం వల్ల ప్రజలందరికీ కూడా సంతోషం కలుగుతుందని ఈ సందర్భాన్ని మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ధరణి అనేటువంటి కార్యక్రమం రావడం వల్ల నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఆ భూమి మీద అనంగా అనుభవించుకుంటూ ఆ యొక్క కార్యక్రమం చూసుకుంటున్నటువంటి వ్యక్తులకు మరి అందరికీ కూడా ఈ యొక్క అనుభవ కాలం లేకపోవడం మూలంగా అందరూ కూడా అన్యాయం జరిగింది. నిజంగా కూడా ఎప్పుడో భూములు వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళి వారు హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి దొరలంతా కూడా తిరిగి వచ్చే గ్రామాలలో వాళ్ళ యొక్క భూముల హక్కును కల్పించుకున్నారు. నిజంగా కుమ్ముకుంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఈ భూమిని సేద్యం చేసుకుంటున్నారో వాళ్ళందరూ అన్యాయం జరిగింది ధరణి వల్ల. కాబట్టి ఇప్పటికీ తీసుకున్నటువంటి భూభారత చట్టం వల్ల నిజమైనటువంటి పేదలందరూ కూడా చాలా చక్కటి అవకాశము, చక్కటి సంతోషము, చక్కటి అవకాశం జరుగుతుందని ఈ సందర్భాన్ని నేను నమ్ముతా ఉన్నాను. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి భూమి అంటే చాలా కొత్త సంపద, చాలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా గొప్ప సంపద అనేది భూమి అనేది చాలా హక్కు. ఆ హక్కు మీద కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ధరణి కార్యక్రమం తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ భూమి హక్కు అనేది ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా నీకు ఎంత జాగ ఉంది, నీకేముంది, ఒక అమ్మాయిని అడిగినా, ఒక అబ్బాయిని అడిగినా, నీ సంబంధం అడిగినా నీ జాగా భూముల గురించి మాట్లాడతారు. కాబట్టి అటువంటి గొప్ప సంపద అనేటువంటి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి దర్బాన్ని నిర్వహించాల్సింది ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ఈ ధర్మాన్ని పాటిస్తూ వారి హక్కులను వారికి కల్పించి ప్రజల చేతుల పెట్టడం అనేది గొప్ప భావ్యము, బాధ్యత. కాబట్టి ఆ ప్రభుత్వానికి మనమందరం కూడా రుణపడి ఉండాలని, అట్లాగే మరి మీరు ఇక్కడ ఇప్పటిదాకా మనకు అధికారులు చాలా మంచి విషయాలు చెప్పారు, చక్కటి అవకాశం చెప్పారు. మరి భూభారతలో ఉన్నటువంటి అవసరాలు, దానిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఏది బాగుంటుంది, ఏం బాగున్నది, దాని మీద మీరు చాలా గొప్పగా చెప్పారు సార్. చెప్పినటువంటి మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అట్లాగే మరి కొన్ని విషయాలు మీరు చెప్పినట్టుగా నాకు కనిపించలేదు. మరి పిఓటి యాక్ట్, ఈ లావణి భూముల మీద కూడా కొంచెం క్లారిటీ అవసరం ఉంది సార్.
మరి అందులో భూభారతిలో చేర్చలేదా మరి దాన్ని కూడా మాకు కొంత వివరణ అవసరం ఉంది. దయచేసి దాని మీద కూడా మీరు వివరణ ఇవ్వాలని. అట్లాగే కొంతమంది తెలిసి తెలవక ఈ ప్రభుత్వం కొనుక్కున్నారు, లావుని పట్టాలు కొనుక్కున్నారు, వాళ్ళకు కూడా ఏదైనా భూమి అవకాశం ఉండి వాళ్ళకి రెగ్యులర్ చేస్తారా? మరి చేసే అవకాశం ఏమైనా ఉందా? అది నిజంగా నిరుపేదలైతే మరి ప్రభుత్వానికి మీరు రికమెండ్ చేసి అలాంటి భూమిని కూడా మీరు రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి మీరు రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా ఈ అధికారం వచ్చినటువంటి అధికారులకు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లాల్గడి మలక్పేట విలేజ్ సార్ మరి. అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం కాలువ వస్తుందని చెప్పి ఒక కేశవరం ప్రాజెక్టుగా మా ల్యాండ్ల నుండి పోయింది సార్. దాన్ని తీస్తామని చెప్పారు. ఆ ల్యాండ్లో కొన్ని సర్వే నెంబర్లకి కొన్ని గుంటలుగా డివైడ్ చేసి ఇంత పోతుందని చెప్పారు. కానీ ఆ కాలువ క్యాన్సిల్ అయింది. ఆ సర్వే నెంబర్లలో మాకు 8 acres 4 గుంటస్ ఉంది సార్. అది కాలువ విషయంలో అది క్యాన్సిల్ అయినా కానీ మొత్తం ప్రొపరేట్లో చూపిస్తుంది. మొత్తం టోటల్ ఉన్న ఎక్స్టేట్ మొత్తం ప్రొపరేట్లో చూపిస్తుంది సార్. అది ప్రొపరేట్లకి మొత్తము కాలువ పోయింది ఏదైతే ఉందో ప్రపోజల్ అది పోను మిగతాదన్నా క్లియర్ చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు షామీర్పేట్ మండలం ప్రభుత్వ పాలనలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా తుమ్కుంట మున్సిపల్ పరిధిలోని మొగుల వెంకటరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి భూభారతి చట్టానికి సంబంధించి అవగాహన సదస్సుకు వందలాదిగా వచ్చినటువంటి రైతులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులు మరి అందరూ కూడా చట్టం మీద అవగాహన కల్పిస్తూ మళ్ళీ ప్రజలకు ఉన్నటువంటి అభ్యంతరాలను కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ను అన్నిటిని కూడా అధికారులు క్లియర్ చేస్తూ మరి వాళ్ళు చెప్పినటువంటి మాటలను కూడా మళ్ళీ తీసుకొని చట్టంలో పొందుపరిచే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ప్రజల మధ్యనకు అధికారులను పంపించింది. వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని మంత్రివర్గం చేసిన నిర్ణయమే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటారో వాటిని కూడా మళ్ళీ ఒకసారి చర్చ చేసి ఫైనల్గా దాన్ని తీసుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ధరణిలో జరిగినటువంటి అవకతవకలు కానీ ప్రజలకు జరిగినటువంటి నష్టాలు కానీ జరగకుండా ప్రజలకు అధికారం అనేది అధికారులు అనేది చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఈరోజు VRO నుంచి మొదలు పెడితే VRA, అదేవిధంగా తహసీల్దారు, RDO మరి కలెక్టరేట్లోనే జరిగేటువంటి ఫైనల్గా పనిని ఈరోజు ప్రజలకు అందుబాటులో పెట్టింది. కాబట్టి మళ్ళీ ప్రజలకు అంతా కూడా న్యాయం జరుగుతుంది. ధరణిలో జరిగినటువంటి అవకతవకలను పూర్తిగా సమూలంగా ఖతం చేసేసి మంచి చట్టం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్గానికి, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మా జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీలకు అతీతంగా దాదాపు 1000 మంది కూర్చొని మా భూభారతి చట్టం ఏదైతే ఉందో చట్టం తెచ్చిన దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకొచ్చారో దానికోసం పూర్తిగా అవగాహన సదస్సు నిర్వహించారు. దానికి పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 2 అవుతుంది. అంటే దాదాపు 5 గంటలు మా ప్రజాప్రతినిధులు, రైతులు, కలెక్టర్ గారు, RDO గారు, సంబంధిత అధికారులందరూ కూడా మాట్లాడారు. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మనకు తెచ్చిన చట్టాలకు ఈ చట్టాలకు డిఫరెంట్ ఏంది అని చెప్పి ఖచ్చితంగా అవగాహన కల్పించినాం. గత ప్రభుత్వం ఒక భూమి చాలా సమస్యలు ఉండేవి ఈ భూమిలో. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం ప్రకారంగా ఈరోజు ఆ చట్టాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, మరి ఎట్లా మార్చాలని చెప్పి రైతులతోని, చాలామంది రైతులతోని, IAS ఆఫీసర్లతో అందరితో మాట్లాడినాక ఒక డిసిషన్కి వచ్చినాం. ఆ డిసిషన్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఒక్కొక్క 5 మండలాలు 10 మండలాల్లో ఫస్ట్ ప్రధానంగా తీసుకుంటున్నాం ఆ సమస్యను. అక్కడ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, ఈ మనం పెట్టినటువంటి మార్పుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేకపోతే కీడు జరుగుతుందా అన్న ఆలోచన చేయాలన్న ఉద్దేశంతో ఒక 5 విలేజ్లలో తీసుకున్నాం. 5 విలేజ్లలో సక్సెస్ అయినాక అవి ప్రజలతో నుంచి వచ్చే ఇంప్రూవ్ తీసుకొని అంటే ప్రజల ద్వారా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇంకా కొంచెం మెరుగైన విషయాలు చేయాలనే ఆలోచన వస్తుంది. అట్లా వచ్చినప్పుడు అవన్నింటినీ కూడా మళ్ళీ అమెండ్మెంట్ చేసుకొని చట్టంలో పొందుపరిచి రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి ఆలోచనలు చేయాలని చెప్పి చాలామంది సూచన చేశారు. ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్పిండ్రు, అయ్యా ఒక భూమిలో ఉన్నటువంటి వాళ్ళు మా అన్నదమ్ములం 10 మంది ఉన్నాం, 10 మందిలో 10 బై నంబర్లు ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది, కొందరికి రాలేదు అని కొందరు చెప్పిండ్రు. అదేవిధంగా ఇంకొందరు ప్లాటింగ్ అయ్యింది, నా భూమిలో 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ప్లాటింగ్ అయ్యింది, మిగిలిన 8 ఎకరాల భూమి కూడా పట్టాలు రాలేదు, ప్రొబిటల్ లిస్టులో పెట్టారని కొందరు చెప్పిండ్రు. చెరువులలో ఉన్న భూములకు ఇబ్బంది అవుతుంది, ఇంకో అన్ని చాలా విషయాలు కూడా వాళ్ళు మాట్లాడారు. అవన్నీ కూడా కలెక్టర్ గారు పూర్తిగా విన్నారు. విన్న తర్వాత ఆలోచన ఏం చేయాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఆలోచన అది తీసుకొని మళ్ళీ కూడా ఏమన్నా ఉంటే మాడిఫై చేస్తాం. ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటామని చెప్పి కూర్చున్నాం. అందుకే ప్రజల్లోనే కూర్చున్నాం. ప్రజాప్రతినిధులమైనా మేము ప్రజల్లో కూర్చున్నాం. అధికారంలో గెలిచిన వాళ్ళేమో మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి స్కీమ్లను తీసుకొచ్చి చెప్పడానికి భయం అవుతుంది. వాళ్ళకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా వచ్చి మాట్లాడాలి. ప్రజాప్రభుత్వంలో ఏదైతే భూభారతి తీసుకున్నటువంటిది మంచిది చెప్పాలి కదా. మరి ఎంపీ రాలేదు, ఎమ్మెల్యే రాలేదు. వాళ్ళు రానికి మరి ఎందుకు అడ్డు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఈయనకేమో సొంత పైరవీలు కావాలి, మరి మల్లారెడ్డి ఏమో సొంత పైరవీలు, స్కూళ్ళు, వ్యాపారాలను తిరిగేటోడు, ప్రజల పక్షాన ఉండడు. కనుక మేము ప్రజల పక్షాన ఉండాలన్న ఆలోచనతో, ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన వచ్చి ప్రజలలో 4 గంటలు కూర్చొని విన్నాం. మేము ఎందుకు స్టేజ్ మీదకి పోలేదంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి మాకు కూడా. ప్రజల్లో కూర్చుంటే అసలు ఏమనుకుంటున్నారు, మా ప్రభుత్వం నుంచి ఏమనుకుంటున్నారు అని చెప్పి మేము మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాలన్న ఆలోచనతో నేను కానీ, మా హరివర్ధన్ రెడ్డి కానీ, మా వేణుగోపాల్ రెడ్డి కానీ, జయపాల్ రెడ్డి కానీ అందరం కింద కూర్చొని మేము చూసినాం సమస్యలన్నీ. అసలు ప్రజల పక్షాన ఏం మాట్లాడాలి, ప్రజలకి ఏం ఇంప్లూడ్ వస్తుంది, ప్రజలకు ఏ రకంగా. ఇదంతా కూడా పెద్ద రెవెన్యూ సంబంధించిన 4 మండలాల్లో రాష్ట్రంలోనే పెద్ద రెవెన్యూ భాగం ఉంది మనకు. ఇక్కడ రకరకాల వాళ్ళకు భూములు ఉన్నాయి. ఒక్కొక్క భూమిని చూస్తూ ఉంటే మాకే కొన్ని విషయాల్లో బాధ అవుతూ ఉంటుంది. అంటే 80% ప్లాటింగ్ అయిపోయింది, ఉన్న 20% రెవెన్యూలో 18% ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. కనుక అవన్నీ కూడా సమకూర్చి మా ముఖ్యమంత్రి దగ్గరికి ఏ సమస్య ఉన్నా తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేమందరం కలిసి ఏకకంఠంగా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పేద ప్రజల తరఫున మేము కొట్టాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వంలో భాగంగా భూభారతి చట్టానికి, అవగాహన చట్టానికి ముఖ్యంగా చేసిన కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు మా నాయకులు వజ్రేష్ యాదవ్ గారికి మరియు హరివర్ధన్ రెడ్డి గారికి, మా రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ భూభారతి చట్టంలో ఎన్నో రకాల అంశాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ ధరణి ఉన్నప్పుడు ఏ రకంగా అయితే దరిద్రం ఉందో మీ ప్రెస్ మిత్రులకు తెలుసు, మరియు రైతులకు ఎన్ని బాధలు పడ్డారో ఈ 4-5 సంవత్సరాల నుంచి. అంత బాధలు పడుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు పడితే ఈ ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వము, మరి మన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ప్రభుత్వం రాకముందు నుంచి ఈ ధరణిని మారుస్తామని ముందే చెప్పడము, ఈ ధరణిని మార్చిన తర్వాత సంవత్సరం నుంచి కూడా చిన్న అధికారి నుంచి పెద్ద అధికారి దాకా కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఒక చట్టం తెచ్చి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనే విధంగా తేవడం జరిగింది. ఈ భూభారతి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ ఏదైతే ధరణితో ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోయినట్టు లెక్క. ఈరోజు ప్రతి అధికారి వచ్చి రైతుల ముందట చెప్పగలుగుతున్నారు. ఎవరు కలెక్టర్ లెవెల్లో వచ్చి కూడా అధికారులు వచ్చి ఇక్కడ రైతు ముందు మేము చేయగలుగుతామని చెప్తున్నారు. ఇంతకుముందుకు ఆ ధరణి పెట్టినప్పుడు మేము మా రైతులు అప్లికేషన్స్ ఇస్తే కూడా అది ఏడబడేద్దరో ఏమైందో కూడా తెలియని పరిస్థితి ఉండే. వాళ్ళు కూడా మాకు ముఖమాటం లేకుండా ముఖం తప్పించుకోవడం జరిగినట్టు అవుతుంది కాదు అని చెప్పలేని పరిస్థితి ఉండే. కాబట్టి ఈరోజు ఈ భూభారతి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర మేము చేస్తాము అని రైతుల ముందర చెప్తున్నారు. కాబట్టి దీనికి ధన్యవాదాలు ప్రభుత్వానికి. భూభారతి రికార్డ్ అనొచ్చు దాన్ని. ఆ భూభారతి రికార్డ్ ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని కూడా December 31st నైట్ ప్రింట్ అయ్యి జనవరి మొదటి వారంలో కంపల్సరీగా గత సంవత్సరం జరిగిన చేంజెస్ అన్ని చేంజ్ రిజిస్టర్తో సహా గ్రామ పంచాయతీ ఆఫీస్లో ప్లస్ మండల ఆఫీస్లో కూడా కంపల్సరీగా ఒక మాన్యువల్ రికార్డ్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇందాక ఎవరో చెప్పినట్టు ఎవరికన్నా రైతుకు పొరపాటున ఏదైనా జరిగితే, అతనికి తెలియకుండా ఏదైనా జరిగితే అది కంపల్సరీగా చూసుకొని విత్ ఇన్ షార్ట్ టైంలో అతను కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చేంజ్ రిజిస్టర్. తర్వాత ఇందాక ఒకళ్ళు అడిగారు టైటిల్ డిస్ప్యూట్స్ని సివిల్ కోర్ట్స్లో డిసైడ్ చేస్తారా అని. రెవెన్యూ కోర్ట్స్లో ఇప్పుడు ఏవైతే రెవెన్యూ కోర్ట్స్ స్టార్ట్ అవుతున్నాయో మనకి స్టాండర్డ్ రూల్స్ లాస్ ప్రకారం రెవెన్యూ కోర్టులకి టైటిల్ డిసైడ్ చేసే అధికారం ఉండదు. సో ఫర్దర్ కూడా రెవెన్యూ కోర్ట్స్లో టైటిల్ డిసైడ్ చేసే ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూ కోర్ట్స్ టైటిల్ డిసైడ్ చేయవు. ఓన్లీ ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్లో మోడిఫికేషన్స్ గురించే మనం రెవెన్యూ రికార్డ్స్ చేస్తాం. 30 ఎకరాలు ఉంటే లేదు ఒక రైతుకు 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు పట్టా వచ్చింది, లేదా 1 ఎకరంన్నర పట్టా వచ్చింది, 1/2 ఎకరం ఎక్కువ ఉంది ఎక్కువ ఉండటానా ఎవరికైతే జెన్యూన్ రైతు ఉన్నాడో ఆ రైతుకి ఇప్పుడు పట్టా ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఆర్ఎస్ఆర్ కంటే ఎక్కువ సిస్టమ్ కూడా యాక్సెప్ట్ చేయదు కాబట్టి. దీంట్లో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, దీంట్లో నేను గత సంవత్సరంన్నర నుంచి ఇట్లాంటి ఇష్యూ రోజు చూస్తున్నాను. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అవ్వడం చాలా తగ్గించాలి. ఇష్యూలో
అక్కడున్న రైతులే చెప్పాలి ఎవరికి ఆ సర్వే నెంబర్లో ఏ రైతుకి ఎక్కువ ల్యాండ్ రికార్డులో వచ్చింది. ఇప్పుడు రికార్డు కూడా మన భూభారతిలో ధరణిలో అయితే అన్ని సీక్రెట్ గా హైడ్, ఓకే, రైట్ టు ప్రైవసీ లాంటి కొత్త ఆప్షన్ ఉండే. ఇప్పుడు మన భూభారతిలో అలాంటిది ఏమీ లేదు. అందరు రికార్డు అందరికి కనపడుతుంది. ఓకే, రాష్ట్రం మొత్తం ఉన్న రికార్డు కూడా రాష్ట్రం మొత్తం మనము చూడొచ్చు. సో చూసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎట్లాగో మనం మే జూన్ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. తహసీల్దార్ స్థాయి అధికారి మీ ఊరికి వస్తున్నారు కాబట్టి అక్కడనే మీరు స్పెసిఫిక్ గా పలానా సర్వే నెంబర్లో పలానా వాళ్ళకి ఎక్కువ ఉంది అని అప్లికేషన్ పెడితే వాళ్ళకి కంపల్సరీగా ఈ చట్ట ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. భూమి మీద ఎకరమే ఉండి వాళ్ళకి పొరపాటున ఎకరం ఉంటే వాళ్ళైనా కూడా ఆ ఎకరం తీయమని చాలా మంది చెప్తారు. కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం వాళ్ళకి ఆ ఎకరం తగ్గిస్తే ఆ ఎకరం ఎవరైతే దున్నుకుంటున్నారో ఆ రైతుకి ఇవ్వడానికి పాత పాస్బుక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కొత్త పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నా రిక్వెస్ట్ మీరందరూ కూడా ఎవరెవరైతే ఈ RSR తో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సర్వే నెంబర్లో ఎవరికి ఎక్కువ ఉందో ఐడెంటిఫై చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మీరు క్లియర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇన్ఫాక్ట్ సలహా కూడా ఇచ్చారు ఏంటి అంటే సర్వే ఇష్యూ. ఇప్పుడు మన కొత్త భూభారతి చట్టంలో పాత ఏ చట్టాల్లో లేని ఒక కొత్త అంశం ఏంటి అంటే సర్వే మ్యాప్ కంపల్సరీ అని చెప్తున్నాం. దీంట్లో నా రిక్వెస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ భూభారతిలో ఏం పెట్టామని మనం సర్వే చేస్తామని చెప్పలే. లక్ష్మాపూర్ లాగా సర్వే చెయ్యము. ఓకే, ఆ బాధితులు నేను వచ్చినప్పటి నుంచి చాలా సార్లు చూశాను. మీ అందరికీ కూడా తెలుసు. మీ దగ్గరికి వస్తారు, నాయకుల దగ్గరికి వస్తారు, రైతులు కూడా చాలా మంది బాధపడ్డారు. లక్ష్మాపూర్ లాగా మనము ఎన్మాస్ సర్వే చెయ్యము. ఆ అధికారం మనకి ఇవ్వలేదు. ఓకే, మన చేయమని కూడా గవర్నమెంట్ చెప్పలేదు. గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఈ సర్వే మీద డిస్కషన్ 2 రోజులు గౌరవ రెవెన్యూ మంత్రి గారు 2 రోజులు ఈ సర్వే ఇష్యూ మీద చాలా మంది రెవెన్యూ అధికారుల్ని కలెక్టర్లని పిలిచి 2 రోజులు దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ డిస్కషన్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటి అంటే రైతుకి ఇష్టం లేకుండా వచ్చేసి సర్వే చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. సర్వే చేయాలని కూడా లేదు. అసలు సర్వే చేయొద్దనే చెప్పారు. ఓకే, అట్లా సర్వే చెయ్యము. కాకపోతే ఏంటి అంటే ఇందులో ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏదైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే మన ప్లాట్ 500 గజాల ప్లాట్ 1000 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే మనమే మ్యాప్ తీసుకుంటాం, మనమే హద్దులు రాసుకుంటాం. అట్లాంటిది మీరే కాకపోతే ఇక్కడ ఇందాక చెప్పారు ఏంటంటే ప్రైవేట్ సర్వేయర్లు గవర్నమెంట్ సర్వేయర్లు అని. దాని పద్ధతి కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇంకా అది రూల్స్ లో రాలేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు సర్వే. కానీ గత వచ్చే కొద్ది రోజుల్లో వస్తుంది కాబట్టి అది ఎట్లా జరుగుతుందో కూడా ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, మిమ్మల్ని ఊర్లో కూడా చాలా మంది అడుగుతారు కాబట్టి అది ఏ రోజైతే ఇంప్లిమెంటేషన్ వస్తుందో ఆ రోజు నుంచి మీరు ఒక రైతు కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఎవరైతే ఉంటారో కొనుక్కునేటప్పుడు ఎట్లాగో కొనుక్కునేటప్పుడు ప్రైవేట్గా ఇప్పుడు సర్వే చేయించుకుంటున్నారు. అసలు ఎంత భూమి ఉందో సర్వే చేయించుకోకుండా ఎవరు అందాజుగా రికార్డులో పాస్బుక్ ఉందని కొనుక్కోరు కదా. దాన్నే ఇప్పుడు మనం అఫీషియల్ చేస్తాం. చూస్తారు కదండి, ఈరోజు భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ చట్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా షామీర్పేట మండలానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్.
subscribe to the channel and download the Politicos app from the links in the description.